మిత్రులారా నమస్తే. మన ప్రజాస్వామ్య భారతంలో ఎన్నో తమాషాలు జరుగుతూ ఉంటాయి. మనం మౌన ప్రేక్షకుల్లా చూస్తూనే ఉంటాము. నిన్న పార్లమెంట్లో జరిగిన అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో జరిగినటువంటి అతిపెద్ద డ్రామా చివరి అంకం, చివరి సన్నివేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఆనందించడమా లేదా ఆందోళన చెందడమా ఏమిటి అనేటటువంటిది అది ఆ సందర్భం మనకి వదిలేసింది. కానీ మిత్రులారా, పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో 131వ సవరణ బిల్లు అది వీగిపోతుందని ప్రవేశపెట్టిన వాళ్ళకి తెలుసు, ప్రభుత్వ పక్షానికి. అది వీగిపోయి తీరాలి అనేటటువంటి విషయం ప్రతిపక్షాలకి తెలుసు. లేదు, దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏంటో మాట్లాడుకుంటున్నటువంటి గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ వ్యవహారం ఏంటో మనకి తెలుసు. అన్నీ తెలిసినా ఆ రసవత్తరమైనటువంటి ఘట్టం చూసిన తర్వాత మనకు కలిగేటటువంటి ఆలోచనలు, పుట్టేటటువంటి కొన్ని భయాలు ఇవి ఉంటాయి కదా, వాటి గురించి కొన్ని మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడేంటి, వాట్ నెక్స్ట్? బీజేపీ వారు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది, అది అందరికీ తెలుసు వీగిపోతుందని. ఇప్పుడు ఏం జరగబోతోంది అనేటటువంటిది కీలకమైనటువంటి విషయం అన్నమాట. వాళ్ళు ఆశించినట్టుగానే జరిగింది. అయితే ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏం జరిగిందో ఒకసారి కూడా మనం, చాలామంది న్యూస్ ఫాలో కాకపోవచ్చు కదా, నా ప్రమో టాక్స్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు నిన్న సాయంత్రం రాత్రి వరకు జరిగినటువంటి లోక్సభ సమావేశంలో ఏం జరిగింది అనేటటువంటిది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసినా సరే మనం చాలా విషయాలు ఇందులో మాట్లాడుకోవాలన్నమాట. మొత్తం ఓవరాల్గా 543 మంది సభ్యులు ఉన్నటువంటి సభలో నిన్న ప్రజెంట్ అయినటువంటి వాళ్ళేమో 528 మంది. అయితే వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాని మీద ఓటింగ్ జరిగితే 298 ఎస్, అలాగే 230 నో. అనుకూలంగా 298, ప్రతికూలంగా 230. ఎంత రావాలి? వీళ్ళు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింప చేసుకోవడానికి 3/2 వంతులు రావాలి. అంటే నిన్న ప్రజెంట్ అయినటువంటి సభ్యుల్లో వీళ్ళకి రావాల్సినటువంటి సంఖ్య ఎంత అంటే 352 మంది సభ్యుల మద్దతు రావాలి, రాలేదు. సో 352 కాదు కదా, 300 సంఖ్య కూడా దాటలేదు, 298 వచ్చిందండి. ఇది విషయము. అయితే ఇక్కడ మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నామే, ఈ బిల్లు వాళ్ళు నెగ్గించుకున్నా వాళ్ళకే, ఒకవేళ నెగ్గించుకోలేక బిల్లు వీగిపోయిన ప్రయోజనం వాళ్ళకే అని బీజేపీ వాళ్ళు భావించారు. అందుకనే దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పి. ఎందుకు భావించారు? ఎలాగ 10 రోజుల ముందు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నారీమణి వినేటట్టుగా శంఖం పట్టుకొని ఊదుతూనే ఉన్నాడు. నారీ శక్తి వందనం, నారీ శక్తి వందనం, నారీమణులారా, తల్లులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీకందరి కోసం నేను ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి ఒక దైవదూతని, మీ అందరి కోసం ఇక్కడ కంకణం కట్టుకున్నాను, మీ ఉద్ధరణ కోసం. మరి ఈ ప్రతిపక్షాలన్నీ నాతో పాటు ఉంటాయా? నేను చేస్తున్నటువంటి ఈ మహత్తర కార్యానికి, ఈ మహాయజ్ఞానికి, ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరి యొక్క భాగస్వామ్యం చట్టసభల్లో ఉండాలని చెప్పేసి, సమున్నతమైనటువంటి స్థానం మన నారీమణులకు అందరికీ ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో సుస్థిరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కంకణం కట్టుకున్నానమ్మా, అమ్మల్లారా, ఈ బిల్లుని ఎలాగో నాకు నెగ్గించుకోండి తల్లులారా అని చెప్పేసి ఆయన ఒకటే వ్యాసాల రూపంలో, ఎక్స్లో పోస్టుల రూపంలో, లేఖల రూపంలో అనేక రకాలుగా పెట్టేశారు.
సరే, అసలు ఎందుకు ఏమిటి అనేటటువంటిది ఎవరైనా సరే ఈ బిల్లు ఎందుకు పెడుతున్నారు ఆయన అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడగగలమా? ఏదో నేను ప్రమో టాక్స్ అని ఉంది కాబట్టి ఇందులో ఏదో చెప్పుకుంటున్నాం. సామాన్యులు అడగలేరు. ప్రతిపక్షాల వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ఎందుకు అనేది. మహిళా బిల్లుకి, మహిళా రిజర్వేషన్కి, డీలిమిటేషన్కి లింక్ ఎందుకు పెడుతున్నారు అని భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కూడా, సోనియా గాంధీతో సహా, మార్క్సిస్ట్ పార్టీ నేత బృందా కారత్తో సహా అందరూ కూడా ఈ డీలిమిటేషన్కి, మహిళా బిల్లుకి లింక్ పెట్టకండి, తీసేయండి, మహిళా బిల్లుని అందరూ కూడా ఆమోదిస్తారు. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో రాజ్యాంగ సవరణ చేసి బిల్లును పెట్టారు కదా, వీళ్ళకి 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లును తీసుకొచ్చారు కదా, అప్పుడు 334A(1) అధికరణం పెట్టారు కదా, దాని ప్రకారమే చేసేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ 30 నెలలు ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఎక్కడ పడుకున్నారు? ఇప్పుడు సడన్గా ఎందుకు మెలకు వచ్చింది? కేరళలో ఎన్నికలు ఉన్నాయని, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని, బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయని, అస్సాంలో ఎన్నికలు ఉన్నాయని, పుదుచ్చేరిలో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈ ఎన్నికల సందర్భంగా మహిళలందరి యొక్క మనసు గెలుచుకోవాలంటే ఇది ఒక మంత్రం లాగా పనిచేస్తుందని చెప్పేసి అనుకున్నారు. ఇది మంత్రం కాదురా నాయన, ఇది నీ తంత్రం, నీ కుతంత్రం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పారు. అందుకని ఈ బిల్లును మేము ఒప్పుకోం. మీరు 2023లో తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి అని అంటున్నారు. 543 మందిలో 33% ఇచ్చేసేయండి, 181 మంది అవుతారు మహిళలు, ఇచ్చేసేయండి. ఎందుకంటే 181 మంది మహిళలు అయితే మరి వీళ్ళకి సంఖ్య, పురుషుల సంఖ్య తగ్గిపోతుంది కదా మరి ఇప్పుడు ఉన్నటువంటిది. అందుకని అలా పెంచినట్టు వాళ్ళకి ఇవ్వాలి, ఒక చేతితో వాళ్ళకి ఇవ్వాలి, 100 చేతులతో వీళ్ళు తీసుకోవాలి. అందుకని 850 చేస్తే పురుషులు మహిళల కంటే డబల్ అయిపోయి కూర్చుంటారు అక్కడ. అలాగని చెప్పేసి వీళ్ళు తంత్రం చేశారు. ఇది కుదరదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అందుకనే మీరు ఈ డీలిమిటేషన్తో ముడిపెట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దానితో ముడిపెట్టారు. మీరు అసలు ముడిపెట్టనే పెట్టొద్దు. సరే, మీరు బిల్లు చేశారు 2023లో. అప్పుడు మీరు ఏం చెప్పారు? 2026 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేసి, ఆ డీలిమిటేషన్ చేసిన దాని ప్రకారం మేము మహిళలకి 2029 నాటికల్లా మహిళలకి ఇచ్చేస్తామని చెప్పారు. సో దాని ప్రకారమైనా మీరు కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు అర్జెంటుగా తీసుకొచ్చారు. అర్జెంటుగా తీసుకొచ్చినటువంటి బిల్లులోనైనా సరే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము, జనాభా లెక్కలతో సంబంధం లేదని పెట్టారా? ఇందులో కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలో కూడా ఏం చెప్పారు? ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ కూడా ఏమిటాయంటే 2026 సెన్సస్ కాదు, 2011 నాటి సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి అప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం. ఎంత లింకు, ఎంత మాయ, ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత వ్యూహం! అయ్యా, ఇదంతా దగా అని చెప్పి ప్రతిపక్షాలు గుండెలు బాదుకుంటూనే ఉన్నాయి ఈ 10 రోజుల నుంచి. బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత పెట్టవచ్చు కదా చర్చ, పార్లమెంట్లో పెట్టలేదు. అందుకని మిత్రులారా, ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే పాయింట్ దగ్గరికి మనం వద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఇదిగో ప్రతిపక్షాలు మేము మహిళామణులకు సముచిత స్థానాన్ని ఇవ్వడానికి మేము నిబద్ధతతో, నిజాయితీతో నడుం బిగించి ముందుకు వస్తే వీళ్ళందరూ కూడా మా నడ్డి విరిచేశారండి ప్రతిపక్షాలు. అమ్మలారా, తల్లారా, అర్థం చేసుకోండి ప్రతిపక్షాలు కుట్రా అని చెప్పడానికి చేశారు. అలా చేశారని చెప్పడానికి ఇదిగో నిన్న ఓటింగ్ అయిన మరుక్షణమే పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి తక్షణమే బీజేపీ మహిళామణులందరూ కూడా, మహిళా ఎంపీలందరూ కూడా డౌన్ అని చెప్పేసి, కాంగ్రెస్ డౌన్, ప్రియాంక డౌన్, రాహుల్ గాంధీ డౌన్ అని ప్రతిపక్షాలు డౌన్. ఇక మొదలు ఇప్పుడు దేశం అంతా కూడా మహిళలను రెచ్చగొడతారనమాట. ఎందుకంటే అసలు కిటికీ ఏమిటయ్యా అంటే, బీహార్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఒక్కొక్క స్త్రీకి, ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున ఖాతాలు వేసేటప్పటికి మహిళలందరూ కూడా గుద్ది అవతల పాడేశారు ఓట్లు. సో అప్పుడు అర్థమైంది శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి మహిళా శక్తి అంటే ఏంటో. నారీ శక్తి వందనం సమర్పించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. కానీ నారీ శక్తి వందనం అని చెప్తూ
వాళ్ళకి సముచిత స్థానం ఇస్తే మన పురుష ప్రపంచానికి స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది కదా, మరి ఎలాగా? వాళ్ళకి ఇచ్చినట్టే ఇవ్వాలి, మన స్థానాలు మనం పదిలంగా దక్కించుకోవాలి, మన ఆధిపత్యాన్ని మహిళల మీద మన ఆధిపత్యాన్ని దక్కించుకోవాలి. అసలు విషయం అసలు కిటుకు అదనమాట. అంటే 850 చేస్తే మహిళలకి సముచితంగా వాళ్ళకు వచ్చేటటువంటి 33% వచ్చిన పురుషుల యొక్క స్థానాలు ఎక్కడికి పోవు, వాళ్ళ మీద డబల్ 181 నుంచి వాళ్ళకి 850 చేస్తే వాళ్ళకి ఇంకొక 102 స్థానాలు పెరుగుతాయంట. కానీ 200 పైగా స్థానాలు పురుషులకి ఇంకా అదనంగా పెరుగుతాయి, మహిళలకు పెరిగేదానికంటే ఇంకా డబల్ పెరుగుతాయి అన్నమాట. ఇది అంటే ఈ రెండు సరే, మహిళలకి పెంచడం అలా ఉంచి, పురుషుల స్థానాలు ఇంకా పెంచుకోవడం అలా ఉంచి, దక్షిణాది రాష్ట్రాల గురించి ఏమీ మీరు వర్రీగా అవసరం లేదు, మీకు సగం సగం ఇచ్చేస్తున్నాం, 50% మీ సీట్లు మీకే పెరిగిపోతాయి, ఆ రేషియో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏ నిష్పత్తిలో ఉందో 543లో ఉత్తరాది భాగస్వామ్యం దక్షిణాది భాగస్వామ్యం ఎలా ఉందో అలాగే 50% పెరిగిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదని చెప్పి అద్భుతమైనటువంటి పదాడంబరాలతో బ్రహ్మాండంగా అమిత్ షా గారు మాయ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లులో ఎక్కడ ఆ 50% మీరు ప్రతి స్టేట్కి 50% పెరుగుతాయని చెప్పేటటువంటి ఆ రూల్ పెట్టలే. ఆ క్లాజు పెట్టకుండా బిల్లు తయారు చేసేసి నేను వాగ్దానం ఇస్తున్నాను కదా. నరేంద్ర మోడీ ఉపన్యాసంలో ఏం చెప్పాడే అంటే, మీకు గ్యారంటీ కావాలా, గ్యారంటీ పదం కావాలంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు వాదా చేయాలంటే వాగ్దానం చేయాలని చెప్పండి, నేను వాగ్దానం చేస్తున్నాను, తమిళంలో ఏమన్నా పదం ఉంటే చెప్పండి, ఆ తమిళంలో కూడా చెప్తాను. అరే నీ వాగ్దానాలు ఎవరికి కావాలి నాయన, నీ గ్యారంటీలు ఎవరికి కావాలి, అది బిల్లులో పెట్టాలి కదా. 50% అని అన్నారు. సరే, మీ నిష్పత్తి అలాగే ఉంటుంది, జనాభా లెక్కలతో మాకు పని లేదు, జనాభా లెక్కలతో పని లేకుండా 50% పెంచుతాం ప్రతి రాష్ట్రానికి అని చెప్పండి, ఆ రేషియో అలాగే ఉంటుంది. దాన్ని బిల్లులో ఎందుకు పెట్టలేదు? రేపొద్దున ఈ బిల్లు మీద మీరు ఆమోద ముద్ర వేసేస్తే అందరూ కూడా బిల్లు చట్టం అయిపోతే ఎవడైనా అడగగలడండి. ఈ నరేంద్ర మోడీ నువ్వు గ్యారంటీ అన్నావు కదా, ఏది గ్యారంటీ? అమిత్ షా నువ్వు గ్యారంటీ అన్నావు కదా, ఏది గ్యారంటీ? 50% ఏది అని అంటే అప్పుడు బిల్లులో ఏం చెప్తారంటే జనాభా నిష్పత్తి ప్రకారం పెరుగుతుంది కదా అని చెప్పి బిల్లులో ఉంది కదా. 2011 జనాభా లెక్కల ప్రకారం అదిగో ఆ లెక్క ప్రకారం ఉత్తరప్రదేశ్కింత, మహారాష్ట్రకింత, మధ్యప్రదేశ్కింత, ఆంధ్రప్రదేశ్కింత అని ఇలాగే పెరిగింది, మీరే కదా సంతకాలు పెట్టారని అంటారనమాట. అందుకని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. సో ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి 101% రీజన్ ఉందండి. ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతికూలం కాదు, వాళ్ళు వ్యతిరేకం కాదు. మీరు 2023లో ప్రవేశపెట్టినటువంటి సెప్టెంబర్ 2023లో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అది అలాగే ఉంది, అది ఇంకా ఎక్కడికి పోలేదు, దాన్ని అమలు చేయండి. 543లో 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేయండి, 181 సభ్యులు అవుతారు, వాళ్ళకి ఇచ్చేసేయండి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ డీలిమిటేషన్ లింక్ పెట్టి అటు మహిళలపై పురుషాధిక్యాన్ని సజావుగా కొనసాగించుకోవడానికి, అలాగే దక్షిణాదిపై ఆధిపత్యాన్ని సజావుగా కొనసాగించుకోవడానికి ఈ కుట్రపూరితమైనటువంటి బిల్లు తీసుకొచ్చారని చెప్పేసి ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది లాస్ట్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఒకటే, ఇదిగో బిల్లుకి కానీ ఆమోదం తెలిపితే ఇదిగో మేము సాధించినటువంటి విజయం అని చెప్పుకుందామని అనుకున్నారు. బిల్లుకి ఎలాగో వీళ్ళు ఆమోదం తెలపరని తెలుసు. ఆమోదం తెలపకపోతే ఏమిటయా అంటే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వాయిస్తారనమాట. మేము అమ్మలారా, అక్కలారా, మీకు అద్భుతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఈ ప్రజాస్వామ్య చరిత్రలో కల్పించాలని మేము నడుం కట్టుకుంటే మా నడ్డి మీద తన్నేరి ప్రతిపక్షాలు వాళ్ళని ఎక్కడ తంతారో మీరు తనండి అని చెప్పడం కోసం అని చెప్పి ఆ విధమైనటువంటి ఆ సువర్ణ అవకాశాన్ని చేతుల్లోకి తీసుకుందామని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు వేసినటువంటి ప్లాను. నిజంగా ఇది వీగిపోయింది మహిళా బిల్లు కాదు, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు. నిన్న ఓటింగ్కి ప్రవేశపెట్టింది రాజ్యాంగ సవరణ బిల్లు, దాని మీద ఓటింగ్ జరిగింది. కానీ ఇది మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చెప్పాలంటే నిజంగా ఎన్ని వ్యూహాలు పన్ని, ఎన్ని తంత్రాలు రచించినా సరే, ఎన్ని మంత్రాలు ఊదినా సరే మోడీ, అమిత్ షా ఈ బిల్లులను నెగ్గించుకోలేకపోయారు. ఓడింది మహిళా బిల్లు కాదు, ఓడిపోయింది మోడీ, అమిత్ షా వ్యూహం. ఇది మాత్రం గమనించాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి.